వెల్కమ్ టు టీ10. ఇప్పుడు అమెరికాలో 10 నెలల కాలంలోనే ట్రంప్ కు వ్యతిరేకంగా నో కింగ్స్ నీ వద్దు బాబోయ్ దిగిపో అని అంటున్న పరిస్థితుల్లో ప్రపంచానికే రాజులాగా అదే విధంగా ప్రపంచాన్ని లీడర్ లాగా ఫీల్ అయ్యి నోబెల్ శాంతి కావాలని పోటీపడ్డ ట్రంప్ ఒకవైపు, అదే విధంగా విశ్వానికి గురువు విశ్వగురువు మన దగ్గరే ఉన్నాడని మన దేశంలో మోడీది కూడా ప్రపంచం అంతా మన వైపే చూస్తుందనే ప్రచారం కూడా జరుగుతున్న క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమి హామీలు ఇచ్చారు, అమెరికాలో ఎందుకు ఆ నిరసనలు వచ్చాయి, మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా, మన దేశానికి ఆ దేశానికి ఉన్న పోలికలు ఏంటి, అదే విధంగా అమెరికాకు మనకు ఉన్న వాణిజ్య ట్రేడ్ లో జరుగుతున్న విషయాల మీద మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ విషయాల మీద మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఇప్పుడు కేవలం 10 నెలల కాలంలోనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే నినాదాలతోన అమెరికా కోసమే వచ్చినట్టుగా వచ్చిన ట్రంప్ మీద కేవలం 10 నెలల కాలంలోనే 70 లక్షల మంది రోడ్డు మీదకి నువ్వు మాకొద్దు బాబోయ్ అని పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటారు? ఏం జరిగింది అక్కడ? ఈయన ఇచ్చిన హామీలు ఏంటి? ఎందుకంటే ట్రంప్ గారు బోటకపు వాగ్దానాలు ఇచ్చి గెలిచారు. బోటకపు వాగ్దానాలు ఏంటి అవి? అన్ని మేక్ ది అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇప్పుడు అమెరికా వెనకబడిపోయిందా? అమెరికా ప్రజలకు ఉద్యోగాలు లేవా? అమెరికా ప్రజలకు చదువు లేదా? అమెరికా ప్రజలకి వైద్యం అందటం లేదా? ఎందుకు మేక్ ది అమెరికా గ్రేట్ అగైన్? దేనికి? అదొక స్లోగన్. రెండోది అమెరికా ఫస్ట్. అమెరికా ఫస్ట్ ఏంటి? ప్రపంచం అంతా అమెరికా ఫస్టే. 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ 50 ఏళ్ళ నుండి చూస్తున్నాం. మరి అమెరికా ఫస్టే. ఇప్పుడు అమెరికా ఫస్ట్ ఏంటి? ఈ రెండు ఇవి భారతీయులు ఎక్కువ మంది ట్రంప్ కేసారని చెప్పి అంతైనా చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఆయన బొటాబొటీగా గెలిచారు తప్ప, అది కూడా ఓట్లు ఎక్కువ ఓడిపోయిన ప్రెసిడెంట్ కి వచ్చాయి. కానీ వాళ్ళ పద్ధతి ప్రకారం ట్రంప్ గారు గెలిచారు ఫైనల్ గా. అది కూడా ఓడిపోయి గెలిచారు. అది మళ్ళీ మనం చెప్పడం లేదు. మీరు రెండోసారి గెలిచారంటున్నారు. ఆయన రెండోసారి ఓడిపోయాడు. ఆయన మూడోసారి గెలిచారు ఆయన. అదే ఎందుకంటే అమెరికాలో ఎవరూ కూడా 2 సార్లు అధ్యక్ష పదవిని మించి ఉండడానికి వీలు లేదు. ఆయన రెండోసారి పోటీ చేసి జో బైడెన్ మీద ఓడిపోయారు. ఆయన మూడోసారి పోటీ చేసి అత్యంత వయస్సు కలిగిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యాడు. బోటకపు వాగ్దానాలను ఎందుకు చెప్పాను అని అంటే, ఇవే మీకు ఉద్యోగాలు ఇస్తాం, అమెరికాలో వ్యాపార సంస్థలు తీసుకొస్తాం, అమెరికాలో మీకు అన్ని ఇస్తాం, మీకు ట్యాక్స్లు తగ్గిస్తాం, ఇవన్నీ. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మరి వలస వాళ్ళని వేరే దేశాల వాళ్ళని పంపిస్తే అమెరికా వాళ్ళకే కదా వచ్చే ఉద్యోగాలన్నీ. ఇవ్వలేదా? ఇస్తారా? ఇచ్చారా? ఇవ్వకపోబట్టే కదా ఇవన్నీ. ఇప్పుడు లేకపోతే 35 పైన రాష్ట్రాలు 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో ఈయన వచ్చిన 10 నెలలు కూడా అవలేదు. ఈ 10 నెలల్లో జనవరి 20 ఈయన ప్రమాణ స్వీకారం చేసి, మరి 10 నెలల్లో అవి రాలేదని కదా ఇప్పుడు గొడవ. రెండోది ఏమైంది? ఈయన ప్రపంచ దేశాల మీద సుంకాలు వేస్తున్నాడు. ఆ సుంకాలు ఆ దేశాల మీద ప్రభావం పడవచ్చు, కానీ భరించే వాళ్ళు ఎవరు? అమెరికా ప్రజలు. ఇప్పుడు భారతదేశం మీద సుంకం వేస్తున్నారు, లేదా ఇతర దేశాల మీద వేస్తున్నారు. అమెరికాకి దిగుమతి అయ్యే వస్తువులన్నిటి మీద ఆయన సుంకాలు వేస్తున్నారు. సుంకాలు ఇస్తే అదేమైనా వ్యాపారవేత్తలు భరిస్తారా? కాదు. ఎవరికి ఇస్తారు? వినియోగదారులకి. ఎవరు వినియోగదారులు? వాళ్ళేం భారతీయులు కాదు కదా, వాళ్ళేమి పాకిస్తాన్ వాళ్ళు కాదు కదా, వాళ్ళేమి యూరోపియన్స్ కాదు కదా, వాళ్ళు అమెరికన్స్, అమెరికాలో ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి కడుపు మండుతుంది. నెక్స్ట్, ఇప్పుడు వాళ్ళు అమెరికాలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ తగ్గించారు ఆయన. అలాగే యుఎస్ఎయిడ్ ప్రపంచ దేశాలకి, ప్రపంచ ఎన్జిఓ సంస్థలకి అనేక రూపాల్లో ఇస్తున్న ఎయిడ్ యుఎస్ఎయిడ్ రద్దు చేశారు. తను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వోద్యోగుల్ని తొలగించారు. ప్రభుత్వోద్యోగుల్ని కొన్ని వేల మంది ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించారు. మరి తుగ్లక పాలన కాకపోతే ఏమంటారు? అందుకే ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మెయిన్ గా డిమాండ్ చేస్తున్న డిమాండ్స్ ఏంటి సార్? ప్రధానంగా నో కింగ్స్ అనేది ప్లాకార్డ్స్ తో చేస్తున్నారు. అదే విధంగా ఇంకా రీసెంట్ గా చూస్తే అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దానికి మద్దతుగా నిరసనలు కెనడా, స్వీడన్, జర్మనీ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయా అనే వార్తలు వస్తున్నాయి. వాటిని ఎట్లా చూస్తారు ఈయన విధానాల మీద? మీరు అమెరికా వరకు తీసుకుంటే వాళ్ళ స్లోగన్ ఏంటి? నో కింగ్స్ అంటే నువ్వు రాజు కాదు, రాజు అయితే మేము అంగీకరించాం. అవును. ఎవరు చెప్తున్నారు? అమెరికన్ ప్రజలు అమెరికన్సే చెప్తున్నారు. ఇప్పుడేమో ఆయన మూడోసారి అమెరికాలో ఉన్న ప్రజలే చెప్తున్నారు. అందువలన మీకు రాజొద్దు, మాకు అసలు ట్రంప్ వద్దు. ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇవే కారణాలు. దాని మీద మనం చెప్పక్కర్లేదు. ఇది
ఇతర దేశాలు కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి? బ్రెజిల్ డైరెక్ట్ గా చెప్పింది, నువ్వేం ప్రపంచాధినేత కాదు, నువ్వు నా మీద సుంకం వేయడం ఏంటి, నువ్వు నా మీద వేస్తే నేను నీ మీద వేస్తా. చైనా ఏం చెప్పింది? అదే చెప్పింది. మన భారతదేశమే ఆ రూపంలో చెప్పలేకపోతుంది తప్ప మీకు ప్రపంచంలో అతి చిన్న దేశాలు కూడా, అతి చిన్న దేశాలు కూడా, అమెరికాకి దగ్గరగా ఉన్న దేశాలు కూడా ఈ రోజు మేము నీ మాట ఎందుకు వినాలి అనేది కనీసం నోరు విప్పుతున్నారు. కానీ మన మోడీ గారు అసలు నోరు విప్పటం లేదు. గతంలో ఇప్పిండు ఇప్పలేదు పక్కన పెడితే అసలు ఇప్పలేదు. కానీ రీసెంట్ గా నిన్న కూడా రష్యా నుండి ఆయిల్ భారత్ కొనదు అని ప్రకటన చేసేసాడు. ఎవరు? ట్రంప్ గారు. మన భారతదేశము ఏ నిర్ణయం చేసింది? కొంటుందా కొనదా? ఏ నిర్ణయం అయినా మన ప్రధానియో మన వాళ్ళు చేయాలి. ట్రంప్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఆయన అట్లా ప్రకటన చేసిన తర్వాత మన వాళ్ళ నుంచి స్పందన కూడా లేదు. మోడీ గారు ట్వీట్ చేశారు కదా, చూడలేదా? మోడీ గారు చాలా మంచి ట్వీట్ చేశారు కదా, చాలా ఆనందంగా ఉంది. వైట్ హౌస్ లో మీరు మా దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు, ఇది నిజంగా చాలా మంచి సంబరాలు. మన ఇద్దరం దేశాలు ప్రజాస్వామిక దేశాలు. ఒకసారి ఆ ట్వీట్ చూపించి చెప్పండి ఏముంది. మీరు ప్రతిసారి మోడీ గారి మీద బాగా విమర్శలు చేస్తా ఉంటారు ఉట్టిగానే. మోడీ గారి మీద ఉట్టిగా విమర్శలు చేయడానికి ఆయన మన దేశ ప్రధాని, ఆయన మీద మనం ఏమీ చేయకూడదు. అందుకే ఆధారాలు చూపించండి అని చెప్తున్నాను. మన దీపావళిని ట్రంప్ చేయడం ఏంటి? ఇది మోడీ గారు చేసిన ట్వీట్. ట్రంప్ గారు ఫోన్ లో మాట్లాడితే మోడీ గారు ట్వీట్ ద్వారా చేసింది ఇది. ఇందులో నేను మీకు చదివి వినిపిస్తా. థ్యాంక్ యూ ట్రంప్ ఫర్ యువర్ ఫోన్ కాల్ అండ్ వార్మ్ దివాలి గ్రీటింగ్స్ ఆన్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మే అవర్ టూ గ్రేట్ డెమోక్రసీస్ continue to illuminate the world with hope and stand united against terrorism in all its forms. ఏంటి దీని అర్థం? ఇందులో భారతీయుల వీసా గురించి ఉందా, భారతీయులకి ఉద్యోగాల గురించి ఉందా, భారతీయుల భద్రత గురించి ఉందా, భారతీయులకు బేడీ లేసిన దాని మీద ఉందా? దేని మీద ఉంది? ఇది మన మోడీ గారి పరిస్థితి. ఇప్పుడు నేను మీకు చదివి వినిపించాను. నెక్స్ట్, ఇప్పుడు టెర్రరిజం ఎక్కడుంది? ఇప్పుడు టెర్రరిజం ఇష్యూ ఎక్కడుంది అంటే, నేనేదో సామెత ఉంది, ఆవ్యాసం మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఆవ్యాసం ఏది చెప్పినా చివరికి ఆవ్యాసం. ఆవుకి 2 కొమ్ములు ఉండును, 2 చెవులు ఉండును, తోకుండును, అసలు విషయం చెప్పరు. ఇప్పుడు మోడీ గారు కూడా టెర్రరిజం ఎందుకు? ఇప్పుడు మన మీద ఏమైనా పాకిస్తాన్ ఇప్పుడు దాడి చేసిందా? బంగ్లాదేశ్ దాడి చేసిందా? లేదు పోనీ వేరే దేశం మన మీద దాడి చేసిందా? లేదు టెర్రరిస్టులు ఏమైనా మన మీద దాడి చేశారు? ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ట్వీట్ లో ఏముంది? టెర్రరిజం మీద ప్రపంచం అంతా కదలాలి. ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దాన్ని అందరూ ఐక్యంగా ఎదుర్కోవాలి. దాని మీద ఇబ్బంది ఉంది. మరి దీంట్లో మాట ఎక్కడ ఉంది? మొన్న 28 వరకు ఏదో ప్రత్యేకం, నాకు అది తెలియదు కానీ నేను చదివాను, అది గుర్తులేదు. ఆ 28 వరకు భారతీయులకి అది అలౌ చేయరు. 28 వరకు భారతీయుల్ని 2028 అదే ఇంతకుముందే చూశాను. అది అమెరికాలో డైవర్సిటీ వీసా అనే పేరుతో వలసల వచ్చిన వాళ్ళకు ఎక్కువ మంది వచ్చినా ఏమొచ్చినా వాళ్ళను అలో చేస్తూ డైవర్సిటీ వీసా అని ఇస్తారు. దాని మీద కూడా 2028 వరకు కూడా అందరికి అలో ఉంది, ఇండియన్స్ కి మాత్రం నాట్ అలౌడ్ అని ఇంతకు ముందే ప్రకటన చేశారు. దాని మీద మోడీ గారు మాట్లాడలేదు. నేను అదే చెప్పాను కదా, మోడీ గారు ఇవన్నీ మాట్లాడకుండా మన 2 దేశాలు పెద్ద ప్రజాస్వామిక దేశాలు మనం కలిసి టెర్రరిజం ని ఎదుర్కొందాం. ఏంటి అసలు? నెక్స్ట్, ట్రంప్ ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడారు? పాకిస్తాన్ యుద్ధం నా వల్లనే ఆగింది, నేనే జోక్యం చేసుకున్నాను. ఇప్పుడు ఏకంగా అసలు ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనుగోలు తగ్గిస్తుంది, మానేస్తుంది అన్నారు. మరి ఏది మోడీ ట్వీట్ లో? ట్వీట్ అంటే ఎందుకంత భయపడాలి? ఆయన 140 కోట్లకి రిప్రజెంట్ చేస్తున్న ప్రధాని. భారతదేశం ఆత్మగౌరవం, భారతదేశం స్వతంత్ర దేశం, ఇదేం బానిస దేశం కాదు. బానిస దేశం పోయింది, మనం స్వతంత్ర దేశం. 140 కోట్ల భారతీయులున్న దీనికి నువ్వు ప్రతినిధివి. మరి నువ్వు ఎట్లా మాట్లాడాలి? అసలు నన్ను అడిగితే చాలా గట్టిగా ట్రంప్ తో మాట్లాడాలి. అసలు గట్టిగా మాట్లాడడం కాదు, అసలు గుర్తు మాట కూడా లేదు కదా. భారతీయుడిగా నా బాధ అది. ఇప్పుడు మన దేశం నుంచి ఫార్మా రంగంలో ముఖ్యంగా 90% జనరిక్ మందులన్నీ అమెరికా వాటి మీదనే, మన దేశ మందుల మీదనే ఆధారపడి బతుకుతుంది సార్. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో నీవు మా మార్కెట్ లోకి వచ్చే పరిస్థితే లేదు, నీవు మా మీద సుంకాలు ఇస్తే వీటిని ఆపేస్తామని మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మన దేశం కోసమే అయితే ఇట్లా. ఆల్రెడీ బ్రాండెడ్ మెడిసిన్స్ మీద మీకు 100% వచ్చేసింది. ఓకే, ఇప్పుడు రేపో మాపో జనరిక్ మీద కూడా పెడతారు. నేను మాట్లాడుతుంది అదే, సుంకాలు పెంచితే మాట్లాడరు,
ఇప్పుడు మనకి ఇంతకుముందు నేను చెప్పాను, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మీరందరూ రొయ్యలు తినండి. ఎందుకంటే సుమారు 20,000 కోట్ల రూపాయల విలువ కలిగిన రొయ్యల్ని అమెరికా అంగీకరించలేదు. వేరే దేశాలకు అమ్మాలి కదా, వేరే రాష్ట్రాలకు అమ్మాలి కదా, మరి రైతులు నష్టపోకూడదు కదా, అన్నారు. అందులో పనిచేస్తున్న కార్మికులు నష్టపోకూడదు కదా, ఉద్యోగులు నష్టపోకూడదు కదా, వ్యాపారస్తులు నష్టపోకూడదు కదా, వాళ్ళందరూ భారతీయులే కదా. ఇట్లా తీసుకుంటే టెక్స్టైల్, ఇట్లా తీసుకుంటే ఫార్మసీ, ఇట్లా తీసుకుంటే అగ్రికల్చర్, పాడి పరిశ్రమ ఏమవుద్ది. అందువల్ల నేను ఆ వివరాల్లోకి వెళ్ళటం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, భారతదేశంలో సుమారు 30 నుంచి 35 కోట్ల మంది కొనగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొనుగోలు శక్తి పెంచండి. అలాగే ఇంకో 30 కోట్ల మంది మీకు కార్మికులు, రోజువారీ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి కొనుగోలు శక్తి పెంచండి. వాళ్ళకి మీరు వాళ్ళని ఉపయోగించండి. మరి ఆ పని చేయాలి కదా మోడీ గారు. ఇటు ఇండియాలో కొనుగోలు శక్తిని పెంచాలి, అటు ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకోవాలి, అమెరికాని ఎదిరించాలి. మరి ఇది ఎక్కడొస్తుంది సార్? ఇప్పుడు ఈ 10 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేరలేదు, ఉద్యోగాలు తీసేశారు. అదే విధంగా అమెరికాలోనే ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి దాదాపు 70 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి నీవు మాకొద్దు అనే స్థితికి వస్తే, మోడీ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చాడు, కొన్ని హామీలు ఇచ్చాడు. రెండవసారి అధికారంలోకి వచ్చాడు, మరిన్ని హామీలు ఇచ్చాడు. మూడవసారి కూడా వచ్చాడు. ముఖ్యంగా హామీల్లో అక్కడ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులను ఎట్లయితే తగ్గించి తీసి పడేశారో, ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని రంగాల్లో తగ్గిపోయాయి. ప్రభుత్వ పరిశ్రమలను అమ్మడం జరిగింది. ఎల్ఐసి, ఇన్సూరెన్స్ అన్నిటిని కూడా ప్రైవేట్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న హామీ కూడా ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రతి రంగానికి, రైతులకు, మహిళలకు అందరికి ఉన్నాయి. అవి అన్నీ కూడా నెరవేరినందుకే మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిండు అనుకోవాలా? లేదు, నెరవేరలేదు కాబట్టి అట్లాంటి ఉద్యమాలు భవిష్యత్తులో ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు తప్ప ప్రజలు ఎన్నుకోలే. ప్రజలు 240 సీట్లే ఇచ్చారు. ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు. ఆయన కాళ్ళ వేళ్ల పడి ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు నితీష్ కుమార్ గారిని పట్టుకోవడం వల్ల ఆయన ప్రధాని అయ్యారు. లేకపోతే ప్రధాని అయ్యేవాడు కాదు. రెండోది, అసలు ఆయన బీజేపీలోనే ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఎన్నికవ్వలే. డైరెక్ట్ గా ఎన్డీఏ పెట్టి, ఎన్డీఏ కూటమిలో ఆయన నాయకుడిగా ఎన్నికయ్యి రాష్ట్రపతికి లెటర్ ఇచ్చారు. అది అందరికీ తెలిసిందే. అది నేను చెప్తుంది కాదు, అది జరిగింది. అది మూడోది, మోడీ గారు మీద వ్యతిరేకత. ఆల్రెడీ రెండోసారి ఆయనకి 302 సీట్లు వచ్చినప్పుడే రైతులు వ్యతిరేకించారు. వాళ్ళ వ్యతిరేకత వల్ల మీకు ఆ 3 పార్లమెంట్ లో చేసిన చట్టాలని మళ్ళీ ఆయన రద్దు చేశారు. అదే మోడీ గారు. అందువల్ల మోడీ గారికి ఆయన ఎవరి మాట వినరు, ఏమీ చేయరనరు లేదు. మనందరం కలిసికట్టి పోరాటం చేస్తే ఖచ్చితంగా దిగుతారు అన్నది రైతులది ముందుకొచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు యునైటెడ్ గా సమ్మెలు చేశాయి. అందువల్ల ఇప్పుడు మోడీ అంత తొందరగా నిర్ణయాలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు చచ్చినట్టు కులగన చేయవలసి వచ్చింది. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ది. ఇక్కడ బీజేపీ ఏం మాట్లాడుతుంది? తెలంగాణ బీజేపీ మేము ఇస్తాము, కానీ ఆల్ ఇండియాలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు? బీజేపీ అభ్యర్థి. మరి ఆయన చాలా మూడోసారి ఎన్నికైన ప్రధాని. మరి ఎందుకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అసెంబ్లీ తీర్మానం చేసింది? మరి ఎందుకు బీజేపీ ఇక్కడ మాట్లాడుతుంది? మోడీ గారితో ఎందుకు ఒప్పించడం లేదు? ఇది బీజేపీ. అందువల్ల ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్న సందర్భంలోనే మనం తెలుసుకోవాల్సింది, ట్రంప్ మీద జరిగినవి ఆల్రెడీ మోడీ హయాంలోనే పోరాటాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ప్రజల్ని మతం పేరు మీద, ప్రాంతాల పేరు మీద, కులాల పేరు మీద, జాతుల పేరు మీద ఆయన విడగొడుతున్నారు. మణిపూర్ అదే కదా. లేదు, ఇతరుల దగ్గర జరుగుతున్నవి అవే కదా భారతదేశంలోనే. సో ఆయన మభ్య పెడుతున్నారు. ఆ మబ్బులోంచి ఆల్రెడీ భారతదేశ ప్రజలు బయటపడ్డారు. అందుకే 240 ఇచ్చారు. 370 ఇవ్వలే, 400 ఇవ్వలే. ఆయన నాకు 400 కావాలన్నారు ఎన్డీఏ కూటమికి.
ఎన్డీఏ కూటమికి మొత్తం కలిపినా అది కూడా లేని వాళ్ళని చేర్చుకున్న తర్వాత మీకు అవి వచ్చాయి. అందువలన మోడీ గారు మూడోసారి గెలిచారు అన్నది కాదు, మూడోసారి ఆయన ఓడిపోయారు. అందువలన ఇప్పుడు మనం గాని ఇప్పుడు అమెరికాలో జరిగినట్టు, శ్రీలంకలో జరిగినట్టు, నేపాల్లో జరిగినట్టు మన యువత దేశానికి వ్యతిరేకంగా కాదు, దేశానికి వ్యతిరేకంగా కాదు, నా దేశంలోనే నాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కల్పించకపోతే మీ సంగతి తెలుస్తామని భారతదేశంలో యువత గాని నిలబడింది అనుకోండి, భారతదేశంలో మీరు అన్నట్టు ప్రభుత్వ రంగ ఉద్యోగులు నిలబడ్డారు అనుకోండి, మోడీ ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ వెనకాడు వేశారు ఆయన. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అంటున్నారు తప్ప ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలే, అది బ్యాంకింగ్ సెక్టర్ లోనైనా, ఇన్సూరెన్స్ లోనైనా, ఇతర పబ్లిక్ సెక్టర్ లోనైనా. ఓవరాల్ గా 9 జూలై సమ్మె ఏంటి మరి? అవును, 25 కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇవన్నీ అసంతృప్తులే. కానీ ఆ అసంతృప్తి మీకు ఇంకా అన్ని సెక్షన్స్ లో గాని వస్తే, అందరూ కలిసికట్టుగా చేస్తే మోడీని దించడం ఖాయం. రేపు రాబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ఇది జరుగుతుంది. అది నాకున్న అభిప్రాయం. ఓకే రాజు గారు, అనేక విషయాలు భారత్ కు అదే విధంగా అమెరికాలో జరుగుతున్న విషయాలన్నీ కూడా మన వీక్షకులకు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి T10. ఇలాంటి మరిన్ని విషయాలను ఇంటర్వ్యూల ద్వారా, అనాలసిస్ల ద్వారా మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.